రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ కుమారి ఆంటీని కోరారు నిరుద్యోగులు. జీవో నెంబర్ 46 కోసం నిరుద్యోగులు 8 నెలలుగా పోరాడుతున్నారు. వారి బాధను కూడా పట్టించుకోవాలని కుమారి ఆంటీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి రికమెండ్ చేయించడానికి కుమారి ఆంటీని కలిశారు నిరుద్యోగులు. ఉద్యోగ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని కోరారు. మీ ఫుడ్ సెంటర్లో భోజనం చేయడానికి సీఎం వస్తానన్నారుగా, అప్పుడు తమ నిరుద్యోగ సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా కనిపించడం లేదని, మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగమైనా ఇవ్వాలంటూ కుమారి ఆంటీకి విజ్ఞప్తి చేశాడు ఓ యువకుడు. కనీసం మీ వద్ద ప్లేట్లు కడిగేందుకు అవకాశం ఇవ్వనంటూ కోరాడు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ నిరుద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు. మీ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కేవలం రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకునే సాధారణ మహిళను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి అని కుమారి ఆంటీ పదే పదే విజ్ఞప్తి చేశారు.